హాయ్ హలో అందరికీ. మేము కొరిమి నుండి వస్తుంటే మాకు ఈ టెంపుల్ కనిపించిందండి. అంటే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. వావ్, చాలా బాగుంది. ఒకసారి టెంపుల్ చూద్దామని చెప్పేసి వచ్చేసాము. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం మేబీ 25-26 ఫీట్స్ అయితే ఉండొచ్చు సుమారుగా. కన్ఫామ్గా అయితే మనకు తెలీదు. ఇది వచ్చేసి ఈ ఊరు మనకి కొరివికి ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. జరుగుతాండా అంట ఈ ఊరి పేరు వచ్చేసి. నాకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగా నచ్చింది. చిన్న టెంపుల్ కానీ విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో. బట్ ఏంటంటే మేమైతే వచ్చాం కానీ ఇక్కడ ఎవరు లేరు. పూజారి గారు కూడా ఎవరు లేరు. ఆఫ్టర్నూన్ టైం కదా, మేబీ ఉండకపోవచ్చు. ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము దర్శనం టైం అయి ఉండొచ్చు. నాకైతే ఈ టెంపుల్ గురించి అయితే ఏమీ తెలీదు. కనుక్కుందామని వచ్చాము. పూజారి గారు ఎవరైనా ఉంటారేమో తెలుసుకుందాం అనుకున్నాము. బట్ అయితే ఎవ్వరు లేరు. చూసారు కదా, నిర్మానుషంగా ఉంది. ఎవ్వరు లేరు, మేము తప్ప. సో నాకు ఈ టెంపుల్ బాగుంది అని చెప్పేసి వచ్చేసి వీడియో తీశాను. లాక్ చేసి అయితే వెళ్ళిపోయారండి. ఎవ్వరు లేరు. గుట్ట పైన ఉందన్నమాట ఆంజనేయ స్వామి. అంజన్న చూడండి ఎంత పెద్దగా ఉన్నారో. జై హనుమాన్, జై శ్రీరామ్. చూడండి, గుట్ట కింద మొత్తం అడివే. ఏమన్నా కనిపిస్తుందా మీకు ఊరు? ఏం కనిపించడం లేదు కదా. మొత్తం చుట్టూ కొండ చుట్టూ అడివే ఉందండి, ఏం లేదు. కానీ ఒక దేవాలయం ఒక్కటే ఉంది ఇక్కడ. చాలా బాగుంది అసలు. ఇలాంటి ప్లేస్లు చాలా, అసలు వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. పచ్చని పొలాలు, పచ్చని అడవి, అసలు పైనకి చల్లటి గాలి, ఎంత బాగుందో ఇక్కడ ప్లేస్ అయితే. మేమైతే కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట. బాగుంది అని చెప్పేసి. అయ్యగారు ఉంటే, పూజారి గారు ఉంటే చక్కగా దర్శనం చేసుకునే వాళ్ళము. బట్ ఏంటంటే పూజారి గారు లేరు. మేము అక్కడ ఒక చిన్న పిల్లలు ఉంటే అడిగాము. మార్నింగ్ 8 నుంచి 12 వరకే ఉంటారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వస్తారని చెప్పారు. చుట్టుపక్కల మొత్తం తీసామన్నమాట. ఏం లేదు, ఒక్క హౌస్ కూడా కనిపించడం లేదు. చూడండి, మనం రోడ్డు దగ్గర నుంచి, కొరువు నుంచి వచ్చేటప్పుడు దారిలో విగ్రహం కనిపించింది అంతే. అది అసలు ఏం టెంపుల్, విగ్రహం కనిపిస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే టెంపుల్ ఉందన్నమాట. అసలు కొండ పైన గుట్టలు, మొత్తం గుట్టలే ఉన్నాయి. అసలు ఎంత బాగుందో ఈ టెంపుల్ అయితే. నాకైతే బాగా నచ్చేసిందండి. చిన్న టెంపుల్, విగ్రహం పెద్దగా ఉంది. అసలు నేను అక్కడ అడిగా నా పిల్లల్ని, అయితే వస్తారు చాలామంది భక్తులు అయితే వస్తారు ఇక్కడికి. అంత బాగుంటుంది అని చెప్పి. చూడండి, నేను తలుపు తీయపోయినా చూడు బొక్కలో నుండి చూస్తున్నాను. అంటే మనకి ఏమైనా దేవుడు కనిపిస్తాడేమో అన్నట్టుగా చూశాను. బట్ అక్కడ కూడా లోపల ఒక డోర్ ఉంది. ఆ డోర్కి కూడా లాక్ చేశారు. మనం దర్శనం చేసుకోవడానికి అయితే ఏం కనపడట్లేదండి స్వామివారు అయితే. చాలా బాగుంది కదా మొత్తం. చూడండి, అయితే మనకి వెహికల్ ఎక్కడానికి కూడా రోడ్డు మార్గం వేశారండి. పైకి, గుట్ట పైకి రోడ్డు వేశారనమాట. మొత్తం ఇక రోడ్డే ఉంది గుట్టపై దాకా కూడా. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ టెంపుల్ అయితే. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా ఉన్నారు చూడండి టెంపుల్ అక్కడ. ఆర్చిపైన చూడండి కింద, అది మెయిన్ రోడ్డు. మనకి ఇంత పైకి అయితే రావాలన్నమాట. మేము అలా వచ్చేసాము. రాళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, దానిపైన ఆంజనేయ స్వామి లోగో వేశారనమాట. చూడండి, మేము అక్కడ వెహికల్ ఆఫ్ చేసాము. అక్కడ నుంచి మేము ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చామన్నమాట. పై దాకా కూడా రావచ్చు. బట్ ఏంటంటే మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే